హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్ గురించి ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. 1,00,000కు పైగా ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండింగ్, 2,37,000 లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 2,37,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు ఇచ్చారు. మొత్తం 3 లక్షల మందికి ఇండ్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది. స్థలం లేని అర్హులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ ఏడాది మొత్తం 4,50,000 ఇండ్ల నిర్మాణమే లక్ష్యం. ఒక్కొక్క ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం. సో ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందో వాళ్ళకి 40 మెట్రిక్ టన్నుల ఇసుక కూడా ఉచితంగా ఇస్తున్నారు. అంటే ట్రాక్టర్ల ప్రకారం చూసుకుంటే 8 ట్రాక్టర్లు అని ఇంతకుముందుకైతే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు 2,37,000 లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశామని పేర్కొన్నారు. 1,03,000 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అంటే 2,37,000 ఇండ్లలో 1,03,000 ఇండ్లు దాదాపుగా నడుస్తూ ఉన్నాయి అన్నమాట. పనులు కంప్లీట్ కావడానికి దగ్గరలో ఉన్నాయి. మంగళవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. ఈ నెల 23 వరకు జిహెచ్ఎంసీ మినహా, అంటే గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 88 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రౌండింగ్ అయిన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులకు సూచించారు. సూర్యాపేట, పెద్దపల్లి, భూపాల్పల్లి, హన్మకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని, ఆయా జిల్లాలపై దృష్టి సారించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఇదండి అప్డేట్. ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. మొండి గోడలతో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందిస్తుందన్నారు. డబల్ బెడ్రూమ్లు అసంపూర్తిగా ఉన్న జిహెచ్ఎంసీ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలపై అధికారులు దృష్టి సాధించాలన్నారు. సో డబల్ బెడ్రూమ్లు కట్టినే రెడీలో ఉన్నాయంటే జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్లో నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్లో అయితే ఉన్నాయంట. ఇవి ఇస్తామని చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.